ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, సంపద సృష్టి, ఉద్యోగాల కల్పనకు 5 రోజుల జ్యూరిచ్ దావోస్ పర్యటన ఎంతో ఉపయోగపడిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దావోస్ యాత్ర విశేషాలను సీఎం వివరించారు. సీఎం డాష్ బోర్డుపై సదస్సులో ప్రశంసలొచ్చాయని, రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, ఫైబర్ గ్రిడ్ కార్యక్రమాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన చంద్రబాబు స్పందించారు. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా ఉద్యమం నడపాలన్న డిమాండ్లను చంద్రబాబు తోసిపుచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ రూపంలో అన్నీ వస్తుంటే ప్రత్యేక హోదాతో పనేంటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేస్తున్నామని సీఎం వివరించారు. దేశంలో డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంపై ప్రధాని మోదీకి రేపు మధ్యంతర నివేదిక ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. అందరినీ కలవాలంటే సంవత్సరాలు పడుతుంది. అందరినీ ఒక ప్లేస్లో ఒక వేదికలో కలిసి జరిగే పరిణామాలపైన అవగాహన పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, అదే మరిగా మనకేదైనా వ్యూస్ ఉంటే మన వ్యూస్ కూడా చెప్పడం. కోర్ డాష్ బోర్డ్ చాలా పాపులర్గా అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మంది ఫైబర్ గ్రిడ్, ఇది వరల్డ్కే ఒక నమూనాగా తయారైంది. మనం ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఇన్నోవేటివ్ ఉండేవాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టాం మేము. చెట్టు నుంచే పవర్ జనరేట్ చేయడం, చెట్టు నుంచి మళ్ళీ వాటర్ జనరేట్ చేయడం, ఇది ఊహించనేటువంటి ఊహకందనటువంటి ఇవన్నీ కూడా రీసెర్చ్ జరుగుతున్నాయి, ఇన్నోవేషన్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేశాం. నాదేళ్ల సత్య, మైక్రోసాఫ్ట్ అవసరమైతే ఒక ఈ గవర్నెన్స్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇంకా రీసెర్చ్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. హైబ్రిడ్ క్లౌడ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళతో కలిసి మైక్రోసాఫ్ట్ నెట్ ఉపయోగించుకోవాలని కూడా డిస్కస్ చేశాం. శ్రీలంకలో ఒక 2-3 ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి మన ఇన్వెస్టర్స్ కూడా రావాలని, అదే మరి మన దగ్గర వాళ్లకు హార్టికల్చర్లో, అదే కాకుండా మన ఫిషరీస్లో మన హెల్ప్ చేయాలని కోరారు. అమిత్ నారాయణ ఆటో గ్రిడ్ సిస్టమ్ సంస్థ CEO స్మార్ట్ పవర్ గ్రిడ్స్ తయారు చేయడానికి ముందుకొచ్చారు. ఇండియాను ప్రమోట్ చేయగలిగాం, మన స్టేట్ని కూడా ప్రమోట్ చేయగలిగాం. ఈ రెండు చాలా బాగా జరిగాయి. చాలా వండర్ఫుల్ మీటింగ్స్ జరిగాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇది డయాఫామ్ వాల్ 2 గేట్స్ ఎరెక్షన్ నెక్స్ట్ 29th ప్రారంభిస్తాం. అప్పుడు ప్రాక్టికల్గా అన్ని వర్కులు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మామూలుగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వెళితేనే ఇట్ ఈస్ కాస్టింగ్ 26,000 27,000 కోట్లు ఇంకా ఇవ్వాలి. రేట్స్ డే బై డే, 1 డే డిలే అయితే అరౌండ్ 25 to 30 crores డిలే అయిపోతుంది. అడిషనల్ కాస్ట్ అవుతుంది 1 డేకి. ఒక్కసారి ఒక ఏజెన్సీ కానీ విత్డ్రా అయితే ఆల్ ఏజెన్సీస్ కొలాప్స్ అయిపోతాయి. ఈరోజు డయాఫామ్ వాల్ ఒక్కడు కానీ చేయకపోతే ఇంక వర్క్ ఏం జరగదు, ఇంక అన్ని మెషిన్లన్నీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ స్పెషలైజ్డ్ మెషిన్స్, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ కెనాల్. ఏదో మన ఊర్లో తవ్వే కాలువకైతే 4 ప్రొక్కలను తీసుకొచ్చి ఈరోజు కాకపోతే రేపు కొట్టచ్చు, అట్లా కాదు. ఇది 2018 గ్రావిటీతో నీళ్లు రావడం, 2019కి ప్రాజెక్ట్ పూర్తి చేయడం. ఇది ఒక జీవనాడి రాష్ట్రానికి, లైవ్ వైర్. ఇప్పుడు జల్లుకట్టు అయింది, మనం కూడా జల్లుకట్టు మారి చేద్దామంటారు. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలేదు. జల్లుకట్టులో ఏమైంది? జల్లుకట్టు మారిగా మీరెందుకు ఉద్యమం చేయరు? దానికి దీనికి కంపారిజన్ ఏంటి? జల్లుకట్టు మారిగా ఉద్యమం చేయడం ఏంటి? అంటే ఎక్కడ నేను కాంప్రమైజ్ అవుతున్నా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడ రాజీ పడ్డానంటే? దేనికోసం రాజీ పడుతున్నారు? ఏదైనా ఉంటే టాక్ట్ఫుల్గా పోతున్నా, స్ట్రాటజిక్గా పోతున్నా. ఎందుకు? మనకు రావాల్సిన పనులు సాధించుకోవడానికి. నేను అందుకే అడిగాను, ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తా అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోకూడదు అడిగాను. దీంట్లో ఏమన్నా నాకు చదివి వినిపించమన్నాను. ఒక్కరన్నా చదివి వినిపించారు ఇంతవరకు? కాదు, ఈ ప్రత్యేక హోదా వస్తే ఇవి వస్తాను చదివి మీకు వినిపించమని పని ప్రెస్కి. You read and then tell me, right? Then I will fight. As it is, ప్రత్యేక హోదాకి ఇచ్చేది, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు పేరు కోసం ఎందుకు పోరాటం? డెఫినెట్గా అన్యాయం జరిగితే నేనే గట్టిగా పోరాడతా. నాకేం మొహమాటం లేదు. నాకేమి ఎక్కడ ఎప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడూ నాకేం భయం లేదు, మొహమాటం లేదు. నిర్మోహమాటంగా చెప్పగలుగుతాను, నిర్మోహమాటంగా అడగగలుగుతాను. ఎందుకు సెంటర్తో బాగున్నారని కొంతమంది క్వశ్చన్ చేస్తాను. ఎందుకు బాగున్నానంటే రాష్ట్రం కోసం బాగున్నాను. లేకుంటే నాకేం పని ఉంది ఢిల్లీలో? తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం
అహర్నిశలో పనిచేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు వాళ్ళకి ఉద్యోగం కావాలి, ఓట్లు కావాలి, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళ పార్టీలో పోటీ చేసేది ఒకటి చేయాలి. దానికోసం ప్రజలను వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకంటే అనుభవం ఉందండి వీళ్ళంతా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరైనా పాలిటిక్స్ లో ఉన్నారా? ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేశారా? ఎక్కడ ఫలితాలు రాబట్టినటువంటి ట్రాక్ రికార్డు వీళ్ళకుందా? దొంగ లెక్కలు రాసేదానికి ఒక అతనికి బాగా అనుభవం, నేరాలు చేయడానికి బాగా అనుభవం, కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చులు పెట్టాలంట. ఒక్కొక్కరు ఒకరు మీటింగ్లు పెట్టారు. ఏమో వీళ్ళు ఉద్ధరించినట్టు, ఏదో సర్వీస్ చేసినట్టు, ఇంకా ఏదో చేయబోయినట్టు. కాపుది ఉంది. ఏంటంటే కాపుది? నేను కమిషన్ ఇస్తాను, కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. రోడ్డు మీదకి వస్తే ఎట్లండి? ఇప్పటికే ట్రైన్స్ అన్ని కాలిపోయినాయి. అంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారు, ఇంకొక ఆయన రోడ్డు మీదకి వస్తారు, ఆయన చేస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు రోడ్డు మీదకి, ఆయన చేస్తాడు. ఎవరి పాటికి వాళ్ళు వచ్చి గొడవలు చేస్తే, కులాల మధ్య చిచ్చు పెడితే ఏమవుతుందండి రాష్ట్రం?